వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, ఆ గ్రహస్థితి వల్ల ద్వాదశ రాశుల వారు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ నెలలో అందరూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి గ్రహం యొక్క మార్పు, దేవగురువు అయినటువంటి బృహస్పతి మిథున రాశిని వదిలిపెట్టి జూన్ నెల 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ఆయన యొక్క సంక్రమణం చేయబోతూ ఉన్నారు. ఇది జూన్ నెలలో జరగబోతూ ఉన్నటువంటి అతిపెద్ద మార్పు. దీని తదుపరి 9వ తారీఖున పునర్వసు నక్షత్రము 4వ పాదంలోకి, అనగా గురువు గారితో పాటే శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. అలాగే 16వ తారీఖు జూన్ నెల రవి వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మిథున రాశిలోకి ఆయన మారబోతూ ఉన్నారు. అలాగే 21వ తారీఖున కుజగ్రహం కూడా, అప్పటి వరకు మేషరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు కూడా 21వ తారీఖున కృత్తిక నక్షత్రం 2వ పాదంలోకి, అనగా వృషభ రాశిలోకి తన యొక్క సంక్రమణాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అలాగే 23వ తారీఖున గురువు శుక్రుడు ఏ రాశిలో అయితే ఉన్నారో బుధుడు కూడా అదే రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు, కర్కాటక రాశిలోకి. అలాగే 30వ తారీఖు, అనగా ఈ మాసం చివరిలో బుధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. అంటే దాదాపుగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు మారుతూ ఉన్నాయి. నిజానికి 2వ తారీఖున మారేటువంటి గురువు, 9వ తారీఖున మారేటువంటి శుక్రుడు, 16వ తారీఖున మారేటువంటి రవిగ్రహము, 21వ తారీఖున మారేటువంటి కుజుడు, అలాగే ఈ మాసంలో 23వ తారీఖున మారేటువంటి బుధుడు, దాదాపుగా 5 గ్రహాలు ఒకే నెలలో రాశిని మారడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయము గోచారం ప్రకారంగా. ఇటువంటి పరిస్థితుల్ని మనం ద్వాదశ రాశులకి అన్వయించుకోవాలి. అలాగే దేశకాలమాన పరిస్థితులకి సైతం మనం ఈ గ్రహస్థితిని అంతటినీ కూడా అన్వయించుకుంటూ ఉండాలి. మరి అటువంటి సందర్భంలో దాదాపుగా మేషం నుండి మొదలుపెట్టి మీనరాశి వరకు ఉండేటువంటి రాశుల్లో ఈ 5 గ్రహాలు ఒకే నెలలో మారడం వల్ల, ఈ మాసం చివరిలోనే బుధుడు వక్రగతిని ప్రారంభం చేయడం వల్ల, అలాగే రానున్నటువంటి మాసాల్లో విపరీతంగా మిగతా గ్రహములు, పెద్ద గ్రహములు మార్పు చెందేటువంటి పరిస్థితుల్లో భాగంగా మరి ఈ గ్రహస్థితి ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నదో తెలుసుకుందాం. తులారాశి వారికి జూన్ మాసం మిశ్రమమైనటువంటి మాసం. గురుబలం తగ్గడం, అష్టమ కుజుని యొక్క స్థితి, అష్టమ రవి యొక్క స్థితి, ఇటువంటివన్నీ కూడా కొంత వెనకడుగు వేసేటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉన్నది. అలాగే ఈ రాశి వారికి అనుకూలించే గ్రహాలు తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ జూన్ నెలలో ఉద్యోగపరమైనటువంటి భారం పడుతూ ఉంటుంది. అంటే ఓవర్ టైం ఉద్యోగం చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. లేదా ఉద్యోగంలో ఉండేటువంటి పని ఒత్తిడి రీత్యా వేరే ఇతరత్ర పనులు చేయడానికి అంత ఎక్కువగా అవకాశం ఉండదు. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని కేటాయించలేకపోతారు. కుటుంబ సభ్యులకి అలాగే ఏదైనా ఫంక్షన్ ఉన్నా లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి పనులున్నా సరే వాటికి అటెండ్ అవ్వలేకపోతూ ఉంటారు. ఎంతసేపు ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. ఎంత చేసినా పని తరగకుండా ఉంటూ ఉంటుంది. వ్యాపార పరంగా కూడా క్రియాశీలకంగా కొన్ని నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడము, కొత్త ఐడియాలజీలతోటి ముందుకు వెళ్ళడం ద్వారా కూడా ఎక్కువ సమయం వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను కష్టపడవలసి ఉంటుంది. గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి, రాబడి మాత్రం మధ్యస్థంగానే ఉంటూ ఉంటుంది. అలాగే ఈ మాసంలో వచ్చేటువంటి ధనం ఎక్కువగా రుణబాధలు, అంటే మనకి ఉన్నటువంటి అప్పులు తీర్చడానికో, లేదా ఏదైనా తాకట్టు పెట్టినటువంటి వాటిని విడిపించుకోవడానికో, లేదా అప్పు చేసి ఏదైనా వాహనం కొనుగోలు చేయడానికి, అప్పు చేసి ఏదైనా ఇల్లు కొనడానికి, అప్పు చేసి ఏదైనా బంగారం కొనడానికి, ఇటువంటి వాటికి ఎక్కువగా వెచ్చిస్తూ ఉంటారు. తులారాశి వారికి జూన్ మాసంలో ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, ఆదాయం అనేటువంటిది మాత్రం పెరగడం లేదు. గత మాసాల్లో ఎంత ఉందో అంతే ఉన్నది. అలాగే ఈ మాసంలో ఆరోగ్య పరిస్థితులను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అష్టమ కుజుని యొక్క స్థితి ఉన్నప్పుడు వాహనాలు ప్రయాణించేటప్పుడు, వాహనాల మీద అలాగే ఎక్కడికైనా దూరత్ర సింగిల్గా మీరు డ్రైవ్ చేసుకుని వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా సేఫ్టీ ప్రికాషన్స్ అవన్నీ తీసుకుని ముందుకు వెళ్ళాలి. అష్టమ కుజదోషం ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే స్థాన మార్పుకి అవకాశం ఉన్నది. ఉన్న ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి
లేదో ఏదైనా కొత్తగా అప్పులు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా సహకరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో ఇటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నప్పుడు ఆ ఫలితాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఎక్కువగా గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు గణపతి షోడశనామాల్ని సుముఖశ్చైక దంతస్య కపిలో గజకర్ణిక అనేటువంటి శ్లోకాన్ని చదువుకుని వెళుతూ ఉండడం ద్వారా ఆ పనుల్లో అవాంతరాలన్నీ కూడా తగ్గి ఆ కార్యక్రమాలన్నీ చక్కగా ముందుకు సాగడానికి, ఎటువంటి విఘ్నాలు లేకుండా ధనరాబడి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది.